హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. NRV.ai టెక్నాలజీస్ వల్ల మనకైతే లింక్డ్ఇన్లో అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకైతే జస్ట్ 1 డే ఎగో అంటే మనకి నిన్నే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వాళ్ళు లింక్డ్ఇన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇందులో టోటల్గా మీకు చూసుకున్నట్లయితే హైరింగ్స్ అనేవి 5 అని చెప్తున్నారు వాళ్ళు. అందులో మెయిన్గా ఫస్ట్ వన్ మీకైతే బిజినెస్ డెవలప్మెంట్ అండ్ సేల్స్, నెక్స్ట్ వన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్, డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఏఐ, ఫుల్ స్టాక్ డెవలపర్, ప్రొడక్ట్ అండ్ డిజైన్. సో వీళ్ళు ఇందులో మీకు ఏ ఇంట్రెస్ట్ ఉన్నా సరే ప్రతి ఒక్కరిది అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ దీనికి మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కొరకు మీరైతే ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఇది మీరు ఎలా అప్లై చేసుకునేటప్పుడు మీ డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ జస్ట్ మీరు ఒక ఫామ్ ఫిల్అప్ చేస్తే చాలు. విత్ ఇన్ మీకు 1 or 2 వీక్స్ మీకైతే వాళ్ళు కంప్లీట్గా మనకైతే రెస్పాండ్ అవుతారని చెప్తున్నారు. ఇక్కడ మీరు లింక్ మీద క్లిక్ చేసేటప్పుడు మీకు ఒక గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. లింక్ మీద క్లిక్ చేసాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్ అనేది menrp.ai జాబ్స్ అప్లికేషన్ ఫామ్ అనేది. ఇక్కడ ముందుగా మీరు ఏదైతే ఇక్కడ ఈమెయిల్ దగ్గర ఒక టిక్ మార్క్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చాక మీరు ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసాక ఇక్కడ మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ వాళ్ళు ఇచ్చారు మనకి డేటా సైన్స్ కానీ, సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ, సేల్స్ అండ్ బిజినెస్ కానీ, మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ కానీ. సో ఇంకా మీకు ఇవి కాకుండా ఇంకా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ అదర్స్లో వెళ్ళి ఇక్కడైతే టైప్ చేసి వాళ్ళకైతే పంపాలి మీరు. జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్కి అయితే ఇక్కడ డేటా సైన్స్ మీద క్లిక్ చేస్తున్నా. డేటా సైన్స్ అండ్ ఏఐ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ. ఈ జాబ్ అనేది మీకు ఫుల్ టైం కావాలా, పార్ట్ టైం కానీ వాళ్ళు అడుగుతున్నారు. సో మీకు ఫుల్ టైం ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ టైం ఇవ్వండి, పార్ట్ టైం ఇంట్రెస్ట్ ఉంటే పార్ట్ టైం అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నేనైతే మీకు ప్రజెంట్ ఫుల్ టైం ఎంప్లాయీ క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ మీకు ఏజ్, మీ ఏజ్ ఎంత ఉందో ఇక్కడైతే ఇవ్వండి. ఏజ్ 22-25 కానీ 25-30. సో ఇన్ కేస్ మీ ఏజ్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీరు ఈమెయిల్ ఇక్కడ స్టార్టింగ్లో మీరు ఇక్కడ ఏమేమి ఈమెయిల్ ఇస్తారో సేమ్ ఇక్కడ అదే ఈమెయిల్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఇచ్చాక మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ లింక్డ్ఇన్ ఓపెన్ చేసి లింక్డ్ఇన్ అక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది. ఆ లింక్ అనేది ఇక్కడైతే పేస్ట్ చేయండి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ది. నెక్స్ట్ మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ టిక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చాక మీరు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్, మీరు వాట్సాప్ యూజింగ్ అండ్ మీ వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో మీ మొబైల్ నెంబర్ ఇచ్చాక ఇక్కడ మీరు కంట్రీ అయితే అందరూ ఇండియన్ ఇచ్చండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఉంటున్న ఊరి పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేసి మీరు మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ అడుగుతున్నారు వాళ్ళు. సో బ్యాచిలర్స్ కానీ, మాస్టర్స్ కానీ, పిహెచ్డీ. సో ఇన్కేస్ ఏమైనా ఎవరైనా సరే అదర్ ఉంటే అదర్ అయితే ఇవ్వండి ఇక్కడ. సో బ్యాచిలర్స్, బీటెక్స్ ఎవరైనా సరే బ్యాచిలర్స్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. డిగ్రీ కానీ ఎవరైనా వాళ్ళు. నెక్స్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్స్టిట్యూట్ నేమ్, మీరు చదువుకున్న బ్యాచిలర్స్ అయితే ఇక్కడ కాలేజ్ నేమ్ ఇది ఉంటుంది. సో కాలేజ్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి మీరు. ఎంటర్ చేశాక మీరు ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఇన్స్టిట్యూట్ నేమ్. సో ఇన్కేస్ ఇంకెవరైనా మాస్టర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మాస్టర్స్ అయితే ఇవ్వండి. సో ఇన్కేస్ మీరు మాస్టర్స్ చేయకపోతే ఓన్లీ మీరు డిగ్రీ కానీ బీటెక్ చదువులు మాత్రమే ఉంటే ఇక్కడ మీరు బ్యాచిలర్స్ టిక్ చేసుకుని మీరు ఇక్కడ మీ కాలేజ్ నేమ్ అయితే ఇవ్వండి ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ దగ్గర అయితే మీరు ఇక్కడైతే ఏం ఇవ్వాల్సిన అవసరం అయితే జస్ట్ వదిలేండి అక్కడ మీరు. నెక్స్ట్ పిహెచ్డీ కూడా అంతేనా, జస్ట్ మీ పిహెచ్డీ చేసిన వాళ్ళు ఎవరైనా పిహెచ్డీ కాలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి, లేకపోతే అలా వదిలేయండి ఇక్కడ. ఇక్కడ మీరు మార్క్స్ గ్రేడ్ పర్సంటేజ్ అడుగుతున్నారు వాళ్ళు. సో ఇక్కడ మీరు 60, 80, 62, 80, 82, 90, 92, 90 అబవ్. సో ఇందులో మీరు 10th మీకు ఎంత వచ్చిందో, నెక్స్ట్ మీరు 12th బ్యాచిలర్స్ డిగ్రీలో, మాస్టర్స్తో ఇందులో అయినా సరే ఎంత వచ్చిందో ఇక్కడైతే ఈ డాట్స్ అయితే టిక్ చేయండి మీరు. సో ఇన్ కేస్ మీరు ఇక్కడ మాస్టర్స్ పిహెచ్డీ చేయకపోతే ఇక్కడ మీరు ఇక్కడ చూడండి ఇక్కడ నన్ను ఆప్షన్ ఇచ్చారు వాళ్ళు. సో అందుకని నేనైతే ఈ 2 ఆప్షన్స్ అయితే క్లిక్ చేశాను. నెక్స్ట్ మీకు మేజర్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. సో మీకు ఎందులో మీరు చదువుకున్నారో ఫీల్డ్ అడుగుతున్నారు వాళ్ళు. సో ఇంకేస్ ఎవరైనా కంప్యూటర్ సైన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, ఐటీ చదువుకున్న ఎవరైనా సరే ఇక్కడ ఐటీ టిక్ చేయండి. లేకపోతే మీరు ఇంకా అదర్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ అదర్స్ అని టిక్ చేయండి ఫ్రెండ్స్. లేదంటే మీరు మార్కెటింగ్ కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు ఏదైనా కోర్స్ చేసుకున్న ఎవరైనా ఉంటే సో ఇక్కడ అయితే టిక్ చేయండి. నెక్స్ట్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్. సో ఇన్కేస్ మీకు ఎవరికైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇక్కడ ఫ్రెషర్స్ ఏమైనా ఉంటే ఫ్రెషర్స్ క్లిక్ చేయండి. లేదంటే మీకు 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఇవైతే టిక్ చేయండి. సో ఇందులో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే టిక్ చేయండి ఫ్రెండ్స్. ఇన్కేస్ మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు ఫ్రెషర్స్ అయితే రీసెంట్గా మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఫ్రెషర్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు మెయిన్గా ఇక్కడ CV రెజ్యూమ్. సో మీ రెజ్యూమ్ మీద ఇక్కడైతే అప్లోడ్ చేయాలి మీరు. నెక్స్ట్ వన్ మీరు ఇక్కడైతే హౌ లాంగ్ డూ యూ వాంట్ టు వర్క్ టు మెనో టెక్నాలజీ. సో మీరు ఎప్పటి వరకు ఈ కంపెనీలో వర్క్ చేస్తాం వాళ్ళు అయితే అడుగుతున్నారు. 3 months కానీ, 6 months కానీ, 6 to 12 months, 1 to 2 years, more than 2 years. సో మీరు మ్యాక్సిమం మీరైతే ఈ 3 ఆప్షన్స్లో ఒకటే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం మీరు 6 months, 3 months అయితే అసలు పెట్టద్దు. 6 to 12 months కానీ, 1 to 2 years కానీ, more than 2 years. సో ఈ 3 ఆప్షన్స్లో ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి మీరు. నెక్స్ట్ మీకు వీక్లీ హౌ మెనీ అవర్స్ కెన్ యూ వర్క్ ఫ్రమ్ మేము టెక్నాలజీ అడుగుతున్నారు వాళ్ళు. సో మీరు ఎప్పుడు దాకా వర్క్ చేస్తారు విత్ ఇన్ అవర్స్ అంటున్నారు. సో 10 to 20 hours అయితే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మీరు. ఇంకా మీరు వర్క్ ఎక్కువ చేయాలనుకుంటే 20 to 30 అయితే సెలెక్ట్ చేసుకోండి.
నెక్స్ట్ మీకు లింక్డ్ఇన్ పేజ్ మీరు ఫాలో అవుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఎస్ ఇచ్చాక జస్ట్ ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో సింపుల్గా మీరు ఫామ్ ఫిల్అప్ చేసిన మీకు విత్ ఇన్ 1 or 2 వీక్స్ అయితే రెస్పాండ్ అయితే అవుతారు. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నాదైతే స్మాల్ రిక్వెస్ట్, చాలామంది వీడియోస్ అయితే వదిలేస్తాను. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినందుకు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియట్లేదు అండ్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను. నేను మీ డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ అని ఒక లింక్ అయితే ఇస్తాను. లింక్ మీద ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయక మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రీడ్ మోడ్ ఉంది కదా, రీడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది కదా. దీంతో మీరు బాగా స్క్రోల్ చేయండి కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని మీకు నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా. ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అదే మీరు డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే డైరెక్ట్గా అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ మీద ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకైతే అప్లికేషన్ ఫామ్ మీద ఓపెన్ అయితే అవుతుంది. ఇది చూడండి సార్, డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ మీద ఓపెన్ అయిపోయింది కదా. అలా డైరెక్ట్గా మీరైతే ప్రతి జాబ్ నోటిఫికేషన్ డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు మీరు.